ఉస్మానియా ఉద్యమ టైగర్, ఉస్మానియా ఉద్యమ నాయకుడు బాల్క సుమనన్న గారు విడుదలైన సందర్భంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ నాయకులు టబాకులు కాల్చి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది, కేతన్పల్లి మున్సిపాలిటీలో 14 వార్డులు బీఆర్ఎస్ గెలిచి 7 వార్డులు కాంగ్రెస్ గెలిస్తే ఈరోజు విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ వివేక్ వెంకటస్వామికి ఈరోజు చైర్మన్ పదవి కావాలంట. అంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కేతన్పల్లిలో కూని చేసింది ఎవరు? 2000 మంది పోలీసులను పెట్టి ఒక ఉస్మానియా ఉద్యమ నాయకుడు, చెన్నూరు ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్పును ఈరోజు ఎత్తుకపోవడం ఎంత దుర్మార్గం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబట్టే నాయకుడిగా ఈరోజు బాల్క సుమనన్న గారు ఈరోజు చెన్నూరు గానీ లేదా ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలంగాణ రాష్ట్రంలో సమస్యల మీద కొట్లాడుతున్న వ్యక్తి ఎవరు? సుమనన్న గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి 6 గ్యారంటీలు, 420 హామీలు అడిగితే, గురుకులాల్లో విద్యార్థులు చనిపోయే దాని గురించి అడిగితే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు బంధు, రైతు బీమా లేకుంటే విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రిమెంబర్మెంట్ అడిగితే ఈరోజు అరెస్ట్ పర్వం చేస్తున్నారు. ఈరోజు బాల్క సుమనన్న గారిని అరెస్ట్ చేస్తుంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు, మేధావులు చూసిళ్ళు పట్టపగలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎలా కొనిచేస్తుందని. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నాయకులు గాని బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.